రెండవ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము. అందుకు దేవుడు సొలొమోనుతో ఈలాగు సెలవిచ్చెను. నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగియున్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగుని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను అని చెప్పెను. పిమ్మట సొలొమోను గిబియోనులో నుండి సమాజపు గుడారము ఎదుటనున్న బలిపీఠమును విడిచి యెరూషలేమునకు వచ్చి ఇశ్రాయేలీయులను ఏలుచుండెను. సొలొమోను రథములను గుర్రపు రౌతులను సమకూర్చెను. 1400 రథములను 12,000 గుర్రపు రౌతులను అతనికి ఉండెను. వీరిలో కొందరిని అతడు రథములుండు పట్టణములలో ఉంచెను. కొందరిని తన రాజసన్నిధిని ఉండుటకు యెరూషలేములో ఉంచెను. రాజు యెరూషలేమునందుండు వెండి బంగారములను రాళ్లంత విస్తారముగాను సరళమ్రానులను షెఫేలా ప్రదేశముననున్న మేడి చెట్లంత విస్తారముగాను సమకూర్చెను. సొలొమోనునకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథమొకటింటికి 600 తులముల వెండియు గుర్రమొకటింటికి 150 తులముల వెండియూ ఇచ్చిరి. హిత్తీయుల రాజులందరి కొరకును సిరియా రాజుల కొరకును వారు ఆ ధరకే వాటిని తీసుకొనిరి.